జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వలన 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నిజంగా వాళ్ళ కుటుంబాల్లో అయితే ఇది తీరని శోకం మాట. పాపం విహారయాత్రకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇలాంటి సంఘటన జరుగుతుందని ఊహించి కూడా ఉండరు వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ. దీనికి ప్రతీకార చర్యలు భారతదేశం తీసుకోవాలని భారతదేశం మొత్తం అయితే కోరుకుంటుంది. ఈ ఉగ్రదాడి జరగడానికి ప్రధాన కారణాలు ఏంటనేది డిస్కస్ చేద్దామని అయితే మేము ముందుకు వచ్చాను. మొదటిగా ఏంటంటే, ఈ దాడి వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ అనుబంధ సంస్థలు లేదంటే పాకిస్తాన్ ఐఎస్ఐ డైరెక్ట్గా ఇందులో ఉంది అని మన ఇంటెలిజెన్స్ సోర్సులు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే కాశ్మీర్ని అస్థిరపరచడం లేదంటే టూరిజాన్ని దెబ్బతీయాలి అనే ఒక కోణంలో అయితే వాళ్ళు ఈ దాడిని ఇప్పుడు చేశారని అయితే అనిపిస్తుంది. దీన్ని లష్కర్ ఏ తోయిబాకి అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ సంస్థని ది రెసిస్టెన్స్ ఫోర్స్ సంస్థని ఉపయోగించుకొని వీళ్ళైతే ఈ దాడికి తెగబడ్డారనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మతపరమైన టార్గెట్ చేయాలని. అంటే ఏంటంటే, ఉగ్రవాదులు ఈ యొక్క ఘటనలో జనరల్గా వాళ్ళు ఉగ్రవాదులు దాడులు ఎలా చేస్తారంటే, రిలీజియన్ అయితే ఇంతకుముందు చూసేవారు కాదు, ఎవరు ఉంటే వాళ్ళు కాల్ చేసేవారు, ఎవరి మీద అయితే వాళ్ళు బాంబులు వేసేవారు, అది గుడైనా మసీదైనా ఇంకెక్కడైనా. కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో హిందువా కాదా అని అడిగి మరీ చంపారు వాళ్ళని. సో ఇలా ఉగ్రవాదులు మతాన్ని అడిగి ఎంపిక చేసి దాడి చేశారు. దీనివల్ల ఏంటంటే, ఇది సామాజిక విభజన అయితే రెచ్చగొడుతుంది భారతదేశంలో. దీనివల్ల సామాజిక విభజన అయితే కంపల్సరీ అవుతుంది. హిందూ ముస్లిం అనేది ఇంకా పెరుగుతుంది, పెరగాలి అనే మెయిన్ ఉద్దేశంతో చేశారనిపిస్తుంది ఈ యొక్క దాడి. ఇంకొకటి ఏంటంటే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఇండియాలోనే ఉన్నారు ఈ సమయంలో. సో ఆయన ఉన్నప్పుడు ఇలాంటి దాడి చేస్తే కంపల్సరీగా భారతదేశం వైపు ప్రపంచం మొత్తం చూస్తుంది, ఇండియా సేఫ్ కాదు అలాంటి విషయాల గురించి చర్చించుకుంటారు అనేది ప్రధాన కుళ్ళు బుద్ధితో అయితే చేశారనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే ఈ ప్రాంతం ఉందో బైసరన్ మేడోస్ అనే ప్రాంతం, దీన్ని స్విట్జర్లాండ్గా అంటారు, మన ఇండియన్ స్విట్జర్లాండ్గా. ఇక్కడ పర్యాటకులు ఎక్కువ మంది ఉంటారని చెప్పి ఆల్రెడీ నెల రోజుల ముందు నుంచే ఈ ఉగ్రవాదులు అయితే రిక్కీ చేశారు. ఈ 10-15 డేస్ క్రితం యుఎస్ ఇంటెలిజెన్స్ అయితే మనకి హెచ్చరిక అయితే జారీ చేసింది. ఏదైనా ఉగ్రదాడి ప్లాన్ చేస్తున్నారు ఇండియాలో అని చెప్పి వాళ్ళైతే హెచ్చరించారు. కాకపోతే మనం కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇంత చిన్న గ్రామం, అక్కడ అసలు ఆ చుట్టుపక్కల కూడా ఎక్కడ బేస్ ఆఫీస్ కానీ ఏది ఉండడానికి 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. వాళ్ళు అటాక్ జరిగినాయి తెలుసుకున్నాక రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే రోడ్డు మార్గం కూడా లేదు, గుర్రాల లేదంటే ఇంకా వేరే ద్వారాలు రావాలి. కాబట్టి ఇవన్నీ రిక్కీ చేసి వాళ్ళంతా పకడ్బందీగా చేశారు. ఇంకోటి ఏంటంటే, స్థానిక పోలీసులకి లేదంటే భద్రతా బలగాలకి మధ్యన అంటే ఆర్మీ వాళ్ళకి సమన్వయ లోపం కూడా కనిపిస్తుందని మన మీడియాలో అయితే చెప్తున్నారు. ఈ దాడి వెనుక ఎవరున్నా సరే వదిలిపెట్టడం అది లేదని చెప్పి రక్షణ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు అయితే ప్రకటించారు. ఇంకొకటి మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే, భారతదేశంలో ఆర్మీ యొక్క సంఖ్య తగ్గడానికి కూడా ఇది ప్రధాన కారణం. ఎందుకంటే 2019లో కోవిడ్ తర్వాత నుంచి ఇప్పటి వరకు పర్మనెంట్ రిక్రూట్మెంట్ అయితే జరగలేదు. అంతా టెంపరీ రిక్రూట్మెంట్ అగ్నిపథ్ ద్వారా తీసుకుని టెంపరీ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ 4-5 ఏళ్ళలో రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్మోస్ట్ ఎంతమంది అంటే 180,000 పోస్టులు అయితే జవాన్ల కొరత అయితే ఏర్పడింది. దీన్ని ఇంకా పూరించలేదు కాబట్టి అంత మిలిటరీని పెట్టలేకపోయారు చిన్న చిన్న చోట్లకు కూడా అనే ఒక వాదన అయితే వినిపిస్తుంది. ఏంటంటే, కోవిడ్ కారణంగా సైన్యంలో నియామకాలు అయితే నిలిపివేయబడ్డాయి అని చెప్పి మన రిటైర్డ్ మేజర్ జనరల్ అయిన బక్షి అనే ఒక అతను మన మీడియాలో ఓపెన్గా మాట్లాడుతున్న వీడియోస్ అయితే కూడా చూస్తున్నాము. ఇది కూడా కారణం కావచ్చు అని అయితే అంటున్నారు. సో నివేదికల ప్రకారం అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు రా సంస్థల పెహల్గాంలో ఉగ్రవాదుల కదలికల గురించి అయితే కొంచెం సమాచారాన్ని అయితే సేకరించే, కానీ ఈ సమాచారం ఏదైతే సేకరించిన సమాచారం ఇది జరగడానికి ఈ యొక్క చర్య జరగడానికైతే ఆపలేకపోయాయి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఉగ్రవాదులు కూడా ఎన్క్రిప్టెడ్ కోడ్లో కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేయలేకపోయాం అనేది కూడా ప్రధాన ఆరోపణ అయితే నడుస్తుంది ప్రస్తుతం మీడియాలో. సో 2 కారణాలు చెప్తున్నారు సైనికుల పరంగా. ఏంటంటే 180,000 మంది సైనిక ఉద్యోగుల కొరత అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే, మన ఇంకొంచెం ఇంటెలిజెన్స్ ఇంకొంచెం పెంచాలి, ఎక్విప్మెంట్స్ అవి ఇంకా పెంచి ఏదైతే వీళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు వచ్చి ఉగ్రదాడి అయితే చేశారు కదా అలాగా. సో ముందు నుంచే వాళ్ళు ఎక్కడొక్కడ మాట్లాడుకుంటారు. పాకిస్తాన్ నుంచి మనకి మరీ కమాండ్స్ వస్తున్నాయి అంటే వీళ్ళకి
ఆ కమాండ్స్ అయితే డైరెక్ట్గా అయితే మాట్లాడరు కదా, ఏదో ఒక ఎక్విప్మెంట్ నుంచి అయితే మాట్లాడి ఉండొచ్చు కాబట్టి, సో ఆ ఎక్విప్మెంట్ మనం ఇంటర్సెప్ట్ చేయలేకపోయారు వీళ్ళు. ఆల్రెడీ మనం సమాచారం ఉంది ఏంటంటే ఇలాంటి దాడికి తెగబడుతున్నారని యూఎస్ ఇంటెలిజెన్స్ అయితే మనకి ఆల్రెడీ సమాచారం ఇచ్చింది, కానీ దీన్ని అయితే మనం అరికట్లే దీన్ని ఈ సంఘటన జరగకుండా ఆపలేకపోయారని అయితే నిజంగా చాలా బాధాకరం విషయం.